వాళ్ళు ఒక ప్రాబ్లం అని ఇంత డిస్కషన్ మనం అసలు దాని గురించి ఆలోచించని కూడా ఆలోచించాం. అలాంటి సిచ్యువేషన్స్. నేను అనుకునేదాన్ని అరే ఏంటి ఇంత చిన్నదానికి వీళ్ళు ఇంత ఆలోచిస్తున్నారే అని. మనకు అది ప్రాబ్లం కాదు, అది అంతా అయిపోతుంది. మనం ఒక ఫ్లోలో ఉండే ఒక తత్వం మంది. సో చాలా అది అబ్జర్వ్ చేశాను, అది చూశాను. కానీ మనం చెప్తే వాళ్ళకి అర్థమయ్యే స్టేట్లో కూడా లేరు చాలామంది. ఇది ఇలా కాదు ఇలా ఉండాలి అని. ఆ టైంలో నేను ఒక విట్నెస్ మోడ్లో, ఒక అబ్జర్వేషన్ మోడ్లో, అప్పుడు కూడా నేను నాన్నతో ఫాదర్తో మాట్లాడేదాన్ని. అరే ఏంటి ఇక్కడ ఎలా ఉండాలి ఏంటి. ఆయన నన్ను యుఎస్కి పంపించింది కూడా ఒక ట్రైనింగ్ అని నాకు అర్థమైంది. అది ఒక ట్రైనింగ్ నాకు అవసరం. అది తెలుసుకోవడం, ఆ యొక్క సొసైటీలో ఏంటి అనేది అర్థం చేసుకోవడం నాకు అవసరం అని నాకు అర్థమైంది లేట్. ఆ టైంలో కూడా ఆయన ఉండి జస్ట్ విట్నెస్, అబ్జర్వ్ ఎవ్రీథింగ్, ఒక మూవీ లాగా, ఒక తెలుసుకో అసలు ఏంటి అని. ఎప్పుడు డిటాచ్మెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచే ఉండింది. ఎప్పుడు నేను అటాచ్ అయిపోలేదు ఏ సిచ్యువేషన్కి, ఏ మనుషులకి. ఆ చిన్నప్పటి నుంచే ఆ ట్రైనింగ్ ఉండింది ఇంట్లో. సో నాకు అది ఈజీగా ఉండేది ఆ విట్నెస్ మోడ్లో ఉండడం. నా డ్యూటీ ఏదో నేను చేయాలి, నా రోల్ ఏదో నేను చేయాలి. అంటే నా కార్డ్స్ నేను ప్లే చేయాలి. నా కార్డ్స్ ప్లే చేశాక అంతే, ఇంకా దాని డిటాచ్మెంట్, ఇంకా నా కంట్రోల్లో లేని నేను బాధపడడం అలా ఏం లేదు.